అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమితోల. టమాటా నిల్వ పచ్చడిని ఈజీగా, చాలా రుచిగా, ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియో క్లియర్‌గా చూపిస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే క్లియర్‌గా చూడండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టమాటా నిల్వ పచ్చడి పెట్టుకోవడానికి ముందు ప్రాసెస్ చూసేద్దాం. వీటి కోసం టమాటాలు మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా మంచి మీడియం సైజులో ఫ్రెష్‌గా టమాటా పళ్ళు తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడనేది. నేను మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని నీటి చెమ్మ చుక్క కూడా లేకుండా ఎండలో ఒక గంట సేపు ఆరబెట్టుకున్నాను. తర్వాత చింతపండు తీసుకొని పిక్క, పీచు ఏది లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకొని దీన్ని కూడా 1 అవర్ ఎండలో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత వీటికి కావాల్సినటివి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసేసి ఒక ప్యాన్‌లో మంచిగా వేపుకున్నాను. మంచిగా చిటపటా వస్తే వేగిపోయినట్టనే అర్థం అనమాట. సో, చిటపట అయ్యే వరకు మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించేసుకున్నాను. తర్వాత వీటిని మంచిగా మిక్సీలో కానీ లేకుంటే రోట్లో కానీ మంచిగా బరకగా పట్టేసుకోవాలి. దీని తర్వాత అదే ప్యాన్‌లో టమాటా అలాగే చింతపండు వేసి మంచిగా మగ్గనిచ్చాననమాట వితౌట్ వాటర్ తోటి. ఎందుకంటే ఈ టమాటాలో ఉన్న నీళ్ళతో మంచిగా మగ్గిపోతాయి ఒక 10 మినిట్స్‌లో. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే చేసుకోవాలి ఈ పని. ఇక్కడ నీట్‌గా చక్కగా మగ్గిపోయే వరకు ఉంచాననమాట. ఈ పచ్చడి మనము ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఈ పచ్చడి ఉంటే పోపు పెట్టేసుకొని లంచ్ బాక్స్‌కి గానీ, బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ ఈజీగా మనం మేనేజ్ చేసేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 6 మంత్స్ వరకు ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు ఈ పచ్చడి. అలాగే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకపోయినా కూడా నీరు తాకకుండా పెడితే మాత్రం ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. అది కాక చీప్ అండ్ బెస్ట్‌లో మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. కరెక్ట్ హాఫ్ అన్ అవర్‌లో పెట్టేసుకోవచ్చండి ఈ పచ్చడి. తర్వాత మెంతులు, ఆవాలు నేను రోట్లో దంచేసుకున్నాను దాంట్లో. తర్వాత ఇది మొత్తం చల్లారిన తర్వాత మిక్సీకైతే వేసేసుకునే ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు నేను దంచుకున్న ఈ పౌడరు, అలాగే మనము చల్లారబెట్టినటువంటి దీన్ని మొత్తాన్ని కలిపేసి మిక్సీ జార్‌లో వేసేసి, అందులో ఉప్పు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసి, తర్వాత కారం పొడి, మీరు ఎంత పచ్చడి పెట్టుకున్నారో దాన్ని క్వాంటిటీకి తగ్గట్టు వేసేసుకోండి. ఉప్పు, కారాలు ఒకవేళ సరిపోకపోయినా మనం తర్వాతైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇక్కడ కారం అయితే వేసేస్తున్నాను. తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఈ పచ్చడి 30 మినిట్స్‌లో చేసేసుకోవచ్చండి. మీరైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఒక పాన్ పెట్టేసుకొని ఇక్కడ పోపైతే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు వేసేసి కొంచెం జీలకర్ర, ఆవాలు మంచిగా హీట్ అయిన తర్వాత, ఆ తర్వాత పచ్చశనగపప్పు కూడా వేసేసి మంచిగా, తర్వాత కరివేపాకు, ఎండు మిరపకాయలు తుంచేసి వేసేసాను. వేసేసి మనము మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పచ్చడి, ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసి మంచిగా కలిపేసాను. కలిపి మళ్ళీ కాసేపు ఆయిల్‌లోనే మగ్గనివ్వాలి ఈ పచ్చడిని. అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలామంది పచ్చడిని తీసేస్తారు. తీసేసిన తర్వాత ఒక పోపులో వేసేస్తారు. మళ్ళీ మగ్గనివ్వరనమాట. అది మెయిన్ ప్రాబ్లమ్. ఇక్కడ మగ్గనిస్తే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట పచ్చడి. పచ్చడికి ఎలాంటి ఢోకా ఉండదు. కడుపు నిండా తినొచ్చు మనం. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి పచ్చడి అయితే. ఈ మధ్య పచ్చళ్ళు ఎక్కువ పెడుతున్నాను మా ఇంట్లో నేను. చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకు. తర్వాత కొద్దిగా అన్నం ఉంటే వేసేసుకొని కలిపేసుకొని లాగించేసాను. ఎంత టేస్టీ అంటే చెప్పనక్కర్లేదు. తర్వాత మంచి బాక్స్ తీసుకొని ఆ బాక్స్‌లో టైట్ ఉంటది కదా మూత, అలాంటి బాక్స్ తీసుకొని ఈ పచ్చడినంతా వేసేసి మంచిగా పెట్టేస్తే ఒక 2 డేస్‌కి మంచిగా మగ్గుతుంది పచ్చడి. ఆయిల్ మొత్తం డివైడ్ అవుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. థాంక్ యూ వెరీ